హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద శ్రీవల్లి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇక డాక్టర్, అవి ఒరిజినల్ రిపోర్ట్స్ కావు, శ్రీవల్లి అసలు ప్రెగ్నెంటే కాదు, తను నా చేత అలా నాటకం ఆడించింది, తన జీవితం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ అమ్మ నాన్న నా కాళ్ళు పట్టుకోవడంతో నేను అలా చెప్పానని డాక్టర్ ద్వారా వల్లి భాగ్యం నిజస్వరూపం మొత్తం తెలుసుకున్న నర్మద చాలా కోపంతో రగిలిపోతూ ఇక ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. ఇక అలా వస్తూ ఉండగా నర్మద తన మనసులో, వసై వల్లి, నీ వల్లే అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నీ కడుపులో బిడ్డని నేనే చంపానని అత్తయ్య నన్ను అవమానిస్తుంది, బాధ పెడుతుంది. అసలు నీకు ప్రెగ్నెన్సీ కాదు, నీ కడుపులో బిడ్డే లేదు, కానీ నా మీద కోపంతో అందరి ముందు నన్ను ఒక దోషిలా నిలబెట్టావు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి అత్తయ్యకి మామయ్యకి చూపిస్తే నీ నిజస్వరూపం మొత్తం బయటపడుతుంది అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఆ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక చాలా కోపంగా అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి బయటికి వచ్చి, ఏంటి, ఎందుకు అంతలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏం జరిగిందని అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, ఆ వల్లి మనల్నందరినీ మోసం చేసింది, నేను తన కడుపులో బిడ్డని చంపేశానని మీరందరూ నన్ను చాలా బాధ పెడుతున్నారు, అసలు వల్లి ప్రెగ్నెన్సీనే కాదు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏంటి ప్రతిసారి ఎందుకు ఆ వల్లిని అలా బాధ పెడుతున్నావు, తన కడుపులో బిడ్డని చంపిందే కాకుండా ఎందుకలా తనని ప్రతిసారి అలా అవమానిస్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, అసలు ఆ వల్లిని ప్రెగ్నెన్సీ కాదు, ఇదిగో రిపోర్ట్స్, డాక్టర్తో ఆ భాగ్యం వాళ్ళ నాన్న వల్లి ముగ్గురు కలిసి అబద్ధమాడారు, వల్లి ఇంట్లో అడుగు పెట్టడం కోసమే తన తల్లి కాబోతుందని మనందరినీ మోసం చేసింది, ఇదిగో డాక్టర్ ఊరు పేరు లేని ఈ రిపోర్ట్సు వల్లికిచ్చింది, ఈ వల్లి ఈ రిపోర్ట్స్ చూయించి మనందరినీ పిచ్చి వాళ్ళని చేసింది, ఇదిగో అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఓహో, తన కడుపులో బిడ్డని చంపిందే కాకుండా ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ఇదో కొత్త ప్లానా, చూడు, అసలు వల్లి ప్రెగ్నెన్సీ కాదని నువ్వు డాక్టర్ని అడిగావు కదా, మరి ఆ డాక్టర్నే ఇంటికి తీసుకువచ్చి మా అందరి ముందు నిజాన్ని నిరూపించవచ్చు కదా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య, ఆ డాక్టర్ తన హాస్పిటల్ పేరు, తన పరువు పోతుంది, నేను ఎక్కడికి రాన్ ప్లీజ్ అని బ్రతిమలాడడంతో వదిలేశాను అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, చూడు, నీ మాటలిక నేను నమ్మను, నువ్వు శ్రీవల్లికి అన్యాయం చేశావు, ఎంత చెప్పినా నేను వినను అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, నువ్వు వల్లి మాటలే వింటూ వల్లి భ్రమలో పడిపోయావు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను వల్లి ప్రెగ్నెన్సీ కాదని మీ ముందే నిరూపిస్తాను అని నర్మద చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి మాత్రం నర్మద అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, నర్మద ఇలా చెప్తుందేంటి, అసలు వల్లి నిజంగానే ప్రెగ్నెన్సీ కాదా, లేక వల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే ప్రెగ్నెన్సీ నాటకమాడిందా, ఎందుకు ఎప్పుడూ లేనిది నర్మద అబద్ధము ఆడదు, ఈసారి వల్లి గురించి అంత ఖచ్చితంగా చెప్తుందంటే ఏదో జరిగి ఉంటుంది, నిజంగానే నర్మద ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఎంతో చేసింది, కానీ ఇప్పుడు వల్లి గురించి ఇలా చెప్తుందంటే నాకు నమ్మబుద్ధి అవుతుంది అని చెప్పి వేదవతి ఆలోచిస్తూ, ఎలా వల్లి ప్రెగ్నెంట్ కాదని ఎలా తెలుసుకోవాలి అని వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతుంది. ఇక శ్రీవల్లి, ఇదేంటి, ఎప్పుడూ లేనిది అమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మ అనగానే ఇక అటుగా వెళ్తున్న వేదవతి, ఇదేంటి, ఇంత రాత్రి అవుతున్నా శ్రీవల్లి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో అయ్యి ఉంటుంది అని వేదవతి ఇక పక్కకి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఏంటమ్మా
ఇప్పుడు ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మడు అక్కడ అంతా క్షేమమే కదా, చూడు మీ అత్తయ్య నీ మాటలు నమ్మిందా, ఆ నర్మదని బాధ పెడుతుందా అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, అమ్మ అత్తయ్య మామయ్య పూర్తిగా నా మాటలు నమ్మేశారు. నేను ప్రెగ్నెన్సీ అని, నర్మద వల్లే నా కడుపులో బిడ్డ చనిపోయిందని నేను ఎంత అబద్ధం చెప్పినా నా అత్తయ్య మాత్రం నమ్మడం లేదు. చూడు నర్మదే నా కడుపులో బిడ్డని చంపేసిందని అత్తయ్య మామయ్య బావ కూడా గట్టిగా నమ్ముతున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నర్మదని ఒక శత్రువులా చూస్తున్నారు అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ, చూడమ్మడు ఆ నిజాన్ని ఎప్పుడు నువ్వు బయట పెట్టకూడదు. చూడు ఇప్పుడు అత్తయ్య మామయ్య నీ మీద జాలి చూయించేలా చేసుకోవాలి. ఆ నర్మదని శత్రువులా చూసి అతి తొందరలో బయటి గెంటేసేలా నువ్వే చెయ్యాలి అనగానే అప్పుడు వల్లి, అమ్మ నా కడుపులో బిడ్డ చనిపోయిందన్న బాధలో నేనున్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ నా కడుపులో బిడ్డ లేదని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నన్ను ఏం చేస్తారోని భయంగా ఉంది. కానీ ఆ డౌట్ ఇంట్లో వాళ్ళ ఎవ్వరికీ రానివ్వను అని చెప్పి వల్లి భాగ్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న వేదవతి వల్లి మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే నిజంగానే నర్మద చెప్పినట్టు వల్లి తల్లి కాలేదా, తన కడుపులో బిడ్డని నర్మద చంపలేదా, ఎందుకు వల్లి ఇలా నాటకమాడింది, నిజంగానే నర్మద చెప్పినట్టు భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి డాక్టర్ కాళ్ళ మీద పడి ఇలా ప్లాన్ వేశారా, తను ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే ప్రెగ్నెన్సీ నాటకమాడిందా అని వేదవతి అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒంటరిగా కూర్చొని వల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడని ఎంతో సంతోషపడ్డాం, కానీ నర్మద వల్లే వల్లి ప్రెగ్నెంట్ పోయిందని అందరము నర్మదని అవమానించాము, బాధ పెట్టాము. కానీ నర్మద ఎంత చెప్పినా మేము పట్టించుకోలేదు. వల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మమ్మల్ని అందరినీ ఇంతలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు వేదవతిని చూసి, ఇదేంటి ఇంత టైం అవుతున్నా బుజ్జమ్మ బయట కూర్చుందేంటి అని చెప్పి వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి, ఏంటి బుజ్జమ్మ ఏం జరిగింది, ఏదో ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు వేదవతి, ఇప్పుడు ఈ విషయం ఈయనతో చెప్తే వల్లిని క్షమించడు, ఇంట్లో నుండి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు, చందు జీవితం నాశనమైపోతుంది, చెప్పకూడదు అని చెప్పి ఇక వేదవతి, ఏమీ లేదండి, వల్లి కడుపులో బిడ్డ చనిపోయిందని మనమందరం బాధపడుతున్నాం కదా, ఆ బాధలో నుండి తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాను అని వేదవతి అంటుంది. అది విన్న రామరాజు, ఏంటి బుజ్జమ్మ ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావేంటి, వదిలేలే పద వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు వేదవతిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే నర్మద వాటర్ తాగి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి, నర్మద నన్ను క్షమించు, వల్లి చేసిన మోసం నిజమనుకొని నిన్ను అవమానించాను, బాధ పెట్టాను, నీ మీద చేయి కూడా చేసుకున్నాను అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వల్లి డాక్టర్ చేత ఇలా అబద్ధమాడిచ్చి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసింది. అయినా వల్లి నిజస్వరూపాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. అసలు ఆ డాక్టర్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఆ డాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని తనని తీసుకొచ్చి అందరి ముందు వల్లి నిజస్వరూపం బయట పెడతాను అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక నర్మద వల్లి రిపోర్ట్స్ తీసుకొని ఆ హాస్పిటల్కే వెళ్తుంది. ఇక అక్కడ ఆ నకిలీ డాక్టర్ మెరుపు తీగ ఫోటోని చూపించి, ప్లీజ్ సిస్టర్ మీరు ఈ డాక్టర్ని ఎక్కడైనా చూసారా, తన గురించి కాస్త చెప్పండి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు సిస్టర్, లేదు మేడం తనని మేము ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, అదేంటి సిస్టర్ ఈ హాస్పిటల్లోనే
తను డాక్టర్గా పనిచేస్తుంది కదా, మీరు చూడకపోవడం ఏంటి అనేసరికి ఇక సిస్టర్, లేదు మేడం, తను ఈ హాస్పిటల్లో డాక్టర్గా పని చేయడం ఏంటి, అసలు డాక్టర్ నాకు తెలుసు, తను డాక్టర్ కాదు అనగానే ఇక నర్మద అక్కడి నుంచి పక్కకి వెళ్తుంది. ఆ నకిలీ డాక్టర్ ఫోటో చూపిస్తుంది. దాంతో సిస్టర్, ఏంటండి తను డాక్టర్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు నర్మద, అదేంటి సిస్టర్, తను డాక్టర్ కదా, ఈ హాస్పిటల్లోనే పనిచేస్తుంది కదా అనగానే అప్పుడు సిస్టర్, చూడండి, తను డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ క్లీన్ చేసే స్లీపర్, తను డాక్టర్ కాదు అని చెప్పగానే ఇక నర్మద ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, అంటే వల్లి నకిలీ డాక్టర్ని తీసుకొచ్చి తన కడుపు నాటకాన్ని అందరి ముందు బయట పెట్టాలి, అయినా వల్లి కడుపులో బిడ్డ చనిపోకున్నా కూడా చనిపోయిందని ఈ డాక్టరే అబద్ధం చెప్పింది. సిస్టర్, తను ఎక్కడ ఉంటుందో ఒక్కసారి చెప్పరా అనగానే ఇక సిస్టర్, పదండి మేడం చూయిస్తాను అని చెప్పి ఇక సిస్టర్ నర్మదను తీసుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక మెరుపు తీగ తను క్లీన్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. ఒసై, నువ్వు డాక్టర్గా శ్రీవల్లి కడుపు పోయిందని అందరి ముందు అబద్ధం చెప్తావా, మా వాళ్ళని మోసం చేస్తావా, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని చెప్పి నర్మద వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి వీడియో తీస్తూ ఉంటుంది. ఈ వీడియో ద్వారానైనా ఈ నకిలీ డాక్టర్ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పి నర్మద వెంటనే వీడియో తీసి తన దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మదను చూసిన ఆ మెరుపు తీగ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, తనని శ్రీవల్లి దగ్గర చూశాను కదా, శ్రీవల్లి తోటి కోడలు కదా, మరి ఇప్పుడేంటి తను నా దగ్గరికి వచ్చిందేంటి, ఒకవేళ నేను డాక్టర్ రూపంలో ఉన్నప్పుడు తను చూసి గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద, ఏంటి డాక్టర్, మీరు డాక్టర్ అయ్యుండి ఇలా హాస్పిటల్లో క్లీన్ చేయడం ఏంటి అని నర్మద అనగానే అప్పుడు మెరుపుతీగ, చూడు ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు, నేను డాక్టర్ ఏంటి, నేను ఈ హాస్పిటల్లోనే ఇలా స్లీపర్గా పని చేస్తున్నాను, నీవు ఎవరనుకోనే నాతో మాట్లాడుతున్నావు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనగానే అప్పుడు నర్మద, అవును డాక్టర్, నేను ఎవరో అనుకొని మీతో మాట్లాడుతున్నాను, అందుకే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను, పదండి అనగానే అప్పుడు తను, ఎక్కడికి తీసుకువెళ్ళేది, నేనెక్కడికి రావాలి అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు, ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చి వల్లి గురించి వాళ్ళమ్మ గురించి నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని నర్మద అనగానే అప్పుడు తను, ఏంటి మేడం, ఏదో డబ్బు కోసం వల్లి భాగ్యం ఆడమన్నట్టు నాటకం ఆడానే కానీ మీరిలా నా గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడడం బాగోలేదు అనగానే అప్పుడు నర్మద, చూడు, నీ వల్ల మా ఇంట్లో వాళ్ళే నన్ను అందరూ అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, వల్లి కడుపులో బిడ్డని నేనే చంపానని అందరూ నన్ను అసహించుకుంటున్నారు, మర్యాదగా ఇంటికి వచ్చి వల్లి భాగ్యం నిజస్వరూపాన్ని బయట పెడతావా సరి, లేకపోతే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయించి బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉండేలా నేను చేస్తాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న మెరుపుతీగ, సరే మేడం, వద్దు, మీకు దండం పెడతాను, పదండి, మీ ఇంటికి వచ్చి అందరి ముందు వల్లి నిజస్వరూపం గురించి చెప్తాను, వెళ్దాం పదండి అని అనగానే ఇక నర్మద ఆ నకిలీ డాక్టర్ని తీసుకొని ఇంటికి వస్తుంది. హాల్లో నిలబడి, అత్తయ్య, మామయ్య, బావగారు, అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వేదవతి మాత్రం, చూడు, నీకు ఇందాకే చెప్పాను, ప్రతి విషయంలో ఇంట్లో అలా అరవకూడదని అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు, అసలు ఈ నకిలీ డాక్టర్ ఎవరో గుర్తుపట్టారా, ఆ రోజు వల్లి కడుపు పోయిందని తను మనకి చెప్పింది కదా, ఆ డాక్టరే గుర్తుపట్టలేదా అనగానే అప్పుడు వేదవతి, అవును, మరి ఇప్పుడెందుకు తీసుకొచ్చావు అనేసరికి అప్పుడు నర్మద,
చూడు వల్లి మనందరినీ మాటలతో నమ్మించి మోసం చేసింది. తను ప్రెగ్నెన్సీనే కాదు, తన కడుపులో బిడ్డని నేను చంపలేదు, కావాలంటే తనే సాక్ష్యం చూడండి అనగానే అప్పుడు ఆవిడ అవునమ్మా, నర్మద చెప్పింది నిజమే. ఆ భాగ్యం శ్రీవల్లి నా దగ్గరికి వచ్చి ఇలా నాటకమాడితే నీకు డబ్బిస్తానని చెప్పారు. అందుకే నేను హాస్పిటల్లో స్లీపర్గా పనిచేస్తుంటే ఇక డాక్టర్ వేషం వేసి అక్కడికి తీసుకొచ్చి నా చేత వల్లి కడుపు పోయిలా నాటకమాడమని చెప్పడంతో మీకు అలా చెప్పాను. కానీ అసలు వల్లి ప్రెగ్నెన్సీనే కాదు, తన కడుపులో బిడ్డ లేదు. నర్మద తన బిడ్డని చంపలేదు. పాపం నర్మద చాలా మంచిదమ్మా, మీరందరూ నర్మదని అపార్థం చేసుకున్నారు అని అనగానే ఇక ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ నకిలీ డాక్టర్ ఇక్కడికి వచ్చి నా నిజస్వరూపం మొత్తం అందరి ముందు బయట పెట్టిందేంటి అని అనుకుంటూ ఏంటే సుక్కు, ఎవరు ఈవిడ, ఆ రోజు నేను చూసుకుంటానని చెప్పావు, ఇప్పుడు ఏం చేశావే అని అంటూ ఉంటే అప్పుడు సుక్కు ఏమో వల్లి, నాకు కూడా అర్థం కావడం లేదు. నర్మద ఆవిడ తీసుకొని ఇంటికి వచ్చేదాకా నాకేమీ తెలియదు. కానీ మన నిజస్వరూపం తెలిసిపోయింది. ఇక మనల్ని జన్మలో క్షమించరు అని సుక్కు అంటూ ఉంటే ఇక రామరాజు వల్లి వైపు చూసి ఏంటమ్మా, ఏంటి ఇలా చేశావు? నిన్ను కోడలి కంటే కన్న కూతురుగానే ఎక్కువగా చూసుకున్నాను. అలాంటి మమ్మల్ని ఎలా మోసం చెయ్యాలనిపించిందమ్మా నీకు అని రామరాజు అనగానే అప్పుడు చందు ఏంటి నానా, ఇంకా తనని బ్రతిమిలాడుతున్నావేంటి? ఇలా మోసం చేసేదాన్ని ఇంట్లో ఉంచకూడదు అని చెప్పి చందు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రీవల్లి, ఎందుకింత నన్ను మోసం చేశావు? నిన్ను ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందన్న ఒకే ఒక్క కారణం చేత నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. అలాంటి నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చందు అనగానే అప్పుడు వల్లి బా, ఇదంతా నీకోసమే బా, నిన్ను వదిలి ఉండలేకపోయాను. నువ్వు నాకు ఎక్కడ శాశ్వతంగా దూరమైపోతావానని ఒకే ఒక్క కారణం చేత నేను ఇలా అబద్ధమాడి ఇంట్లో అడుగు పెట్టవలసి వచ్చింది. నన్ను క్షమించు బా, నువ్వు లేకుండా ఉండలేను బా అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు చందు చూడు, నువ్వు ఆ రోజే నన్ను బ్రతిమిలాడితే ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి, నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించేవాణ్ణి. కానీ ఇప్పుడు నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందని అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. మళ్ళీ ఇక రిపీట్ కాదని ఏంటి నమ్మకం? నీలాంటి నమ్మక ద్రోహులకి ఈ ఇంట్లో ఎప్పటికీ స్థానం లేదు అని చెప్పి ఇక చందు వల్లి చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక వేదవతి నర్మద దగ్గరికి వెళ్ళి అమ్మా నర్మద, నన్ను క్షమించమ్మా, ఆ వల్లి భాగ్యం నిజ స్వరూపం తెలుసుకోలేకపోయాను, నిన్ను అవమానించాను, బాధ పెట్టాను, నీ మీద చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడండి అత్తయ్య, నేను ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా ప్రమాదం వస్తే నా ప్రాణాలే ఇచ్చేస్తాను, కానీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి నేను ఒప్పుకోను. చూడత్తయ్య, ఇంకొకసారి నా గురించి ఇలా తప్పుగా అపార్థం చేసుకోకండి ప్లీజ్ అని చెప్పి ఇక నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు అమ్మ నర్మద బాధపడకమ్మా, వల్లి మోసం గురించి తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాము అని రామరాజు అంటాడు. ఇక చందు నర్మద దగ్గరికి వచ్చి 2 చేతులెత్తి దండం పెడుతూ అమ్మ వల్లి, నర్మద నన్ను క్షమించమ్మా, నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక చందు నర్మదకి క్షమాపణ చెప్తాడు. ఈ విధంగా నకిలీ డాక్టర్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరి ముందు వల్లి నిజస్వరూపం బయటపెట్టిన నర్మద, వల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.